గోమాత, ధేను. ఆవు కూడా తల్లి. అన్ని తల్లిల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఆవు. ఎందుకంటే మనము చాలా ఆధారపడి ఉన్నాము ఆవు మీద. ఈ ప్రపంచం అందరూ క్షేమంగా ఉన్నారంటే ఆవు గురించే. కానీ మెల్లమెల్లగా మన భారతదేశంలో మనం ఆవుల్ని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాము. అందుకోసం సఫరింగ్ అవుతుంది. ఎక్కడైతే ఆవుల్ని బాగా రక్షించడం జరుగుతుంది అక్కడ ఎప్పుడు ఎవరు ఇబ్బంది పడరు, అందరూ చాలా ప్రాస్పర్ అవుతారు. ఎందుకంటే భగవంతుడు ఏమంటారు, ఎవరైతే ఆవుల్ని పూజిస్తారో వాళ్ళ జీవితంలో అంతా శుభంగా మంగళంగా ఉంటుంది. ఆవులు 33 కోట్ల దేవతలు నివసిస్తారు. సో ఏ ఇంట్లో అయితే ఆవు ఉంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసస్థానం అన్నమాట. సో చక్కగా ఆవుని సేవని అందించాలి. అండ్ కృష్ణ భక్తులుగా మన కోసం ఆవుల్ని సేవ అందించడం ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే మన జీవిత తాలూకా గమ్యమే గోలోక వెళ్ళడము. సో గోలోక అంటే ఎక్కడైతే ఆవులు ఉన్నాయి, గోలోక. ఏ లోకంలో అయితే గోవులు ఉన్నాయి దాన్ని గోలోక అంటారు. మనకి గోలోక వెళ్ళాలని ఉంది, కానీ ఈ లోకంలో గోవుని మనం సేవ అందించకపోతే మనం గోలోకం ఎలా వెళ్తాము? భగవంతుడి తాలూకా పేరు కూడా చూడండి, గోపాల్. ఎవరైతే గోవుల్ని పరిపాలిస్తారు, గోవింద్ ఎవరైతే గోవుల్ని ఆనందపరుస్తారు. సో భగవంతుడికి గోవులంటే చాలా ఇష్టం. ఏ రోజైతే మనం గోవుల్ని ప్రేమిస్తాము, వాళ్ళని సేవని అందిస్తాము, అప్పుడు మనకి గోలోకంలో డోర్ ఓపెన్ అవుతుంది మన కోసము. సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆధ్యాత్మిక పరంగానే కాదు, భౌతిక పరంగా కూడా చూస్తే అసలు ఆవుల్ని సేవ అందించడం వల్ల లాభం మనదే. ఎందుకంటే ఆవుల్లో ఆ గుణాలు ఉన్నాయి. ఎవరైతే ఆవుల్ని సేవని అందిస్తారో వాళ్ళకి ఆవు రక్షిస్తుంది. మన పురాతన కాలంలోని ప్రతి ఇంట్లో ఆవులు ఉండేది. ఇప్పుడు ఈ ఆవులు ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక కొమ్మలతోని కాస్మిక్ ఎనర్జీ, ఈ ప్రపంచంలో ఉన్న అంత ఎనర్జీని ఆ కొమ్మల ద్వారా ఆవిడ గ్రాస్ చేసిస్తుంది అనమాట. అండ్ ఆ ఎనర్జీని ఆవిడ ఆ పాల్లో కలిపేసి ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆ పాలు తాగుతామో అది మనకి బాగా పుష్టిని ఇస్తుంది, మనని బాగా పోషిస్తుంది అనమాట. అండ్ ఆవుల తాలూకా గుని అంటారా, దాన్ని ఏమంటారో, మూపురు అంటారా. ఆ మూపురు కూడా ఏ ఆవుకైతే ఆ మూపురు ఉంటుంది పెద్దగానే, అది సూర్య తాలూకా కాంతిని, విటమిన్ D3ని దాని ద్వారా తీసుకుంటుంది. అండ్ అది మనకి ఆవు పాల రూపంలో ఇస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆ పాలు తాగుతామో మనకి ఎప్పుడు బోన్స్ ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లం మనకి రాదనమాట. అండ్ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ ఉంది, ఎలా ఆవు తాలూకా ప్రతి భాగం, ఆవు పేడైనా ఆవు తాలూకా గోమూత్రమైనా ప్రతిదీ మన ఆరోగ్యం కోసం మంచిది. మొన్నే ఒక ఆర్టికల్ చదువుతున్నాను, ఎలా గోమూత్రంలో 140 రకాల రోగాలు పోతాయి అన్నమాట ఎవరైనా గోమూత్రం తాగితే. అండ్ అదొక యాంటీసెప్టిక్ లాగా ఉంది అన్నమాట. ఈవెన్ ఈ ఆవు పేడ కూడా పురాతన కాలంలో ఈ ఆవు పేడని ఇంటి ముందు పెట్టేవారనమాట, ఆలపనలాగా, రంగోలీలాగా, ముగ్గులాగా అక్కడ ముందు పెట్టేవారనమాట. సో దానివల్ల ఎటువంటి చెడు బ్యాడ్ ఎలిమెంట్స్ ఇన్ఫ్లుయెన్సెస్ లోపలికి రాదనమాట, బ్యాక్టీరియా లోపలికి రాదు, రోగాలు లోపలికి రాదు. అండ్ గోడకి కూడా పెట్టేవారనమాట. సో గోడకి పెట్టడం వల్ల ఈ ఓజోన్ లేయర్ డిప్లీట్ అయ్యింది, దానివల్ల కొన్ని హార్మ్ఫుల్ రేస్ లోపలికి వస్తాయి. సో ఆ రేస్ మన ఇంటి లోపలికి రాదు, ఆ వాల్స్కి కూడా మనము ఆవు పేడ పెట్టేస్తాయి అన్నమాట. అండ్ అందు గురించి ఆ రోజుల్లో ఎవరైతే ఫార్మర్సు వాళ్ళకి ఖర్చు తక్కువ ఉండేది, ఎందుకంటే ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదు, ఆవు పేడతోనే అంత అయిపోయింది ఆర్గానిక్ ఫార్మింగ్. అండ్ ఆ గోమూత్రంతోనే ఆ పెస్టిసైడ్స్ లాగా వాడేవారు. సో ఏ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లమ్స్, ప్రమాదం ఏమి లేదు. కానీ ఇప్పుడు ఈ ఫార్మర్స్ అందరు సూసైడ్ చేసేస్తున్నారు, ఎందుకంటే ఆ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అంతా రేట్లు ఎక్కువ రేటు. అండ్ ఎందుకు ఇదంతా అయ్యింది, ఎందుకంటే ఆవుల్ని వదిలేశారు. ఆ ఎద్దు చక్కగా భూమిని ప్లో చేస్తే అది భూమికి చాలా మృదుగా ఉంటుంది, కానీ ఆ ట్రాక్టర్స్ ద్వారా చేయడం వల్ల భూమిదేవి కూడా ఆనందించరు.
సో మనం అంతా ఉల్టాగా చేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఇదంతా స్ట్రాటజీ. ఎప్పుడైతే బ్రిటిషర్స్ మనని కంట్రోల్ చేయాలనుకున్నారు, మొట్టమొదటి ఫస్ట్ ఆవుల్నే తీయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఈ ఆవుల వల్ల సెల్ఫ్ సఫిషియెంట్ ఎకనామీ, వీళ్ళకి ఎవ్వరు అవసరం ఉండట్లేదు, చక్కగా ఆవుతోనే అన్నీ వాళ్ళకి సరిపోతున్నాయి. సో ఫస్ట్ వాళ్ళ ఆవుల్ని తీశారు. అండ్ దురదృష్టం ఏంటంటే ఫస్ట్ అయితే ఓన్లీ అమెరికాలో ఇలా ఆవు మాంసం తినేవారు, కానీ ఇప్పుడు ఇండియా నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అండ్ మథుర బృందావన్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఆవు మాంసం. సో అది చాలా మనకి అర్థం అవ్వట్లేదు ఆవు తాలూకా విలువ. అసలు ఆ రోజుల్లో అయితే ఇంటి యజమాను ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి ఆవుని నమస్కారం పెట్టి వెళ్తారనమాట. ఈయన ఎప్పుడైతే ఆవు దగ్గరకు వస్తారో ఆవు ఏం చేస్తుందంటే దాని నాలుకతోనే ఆ ఇంటి యజమాని ఒక వాసనం చూస్తుందన్నమాట, శరీరం వాసనం. సో అలా ఆ నాలుకతో ఇలా టచ్ చేస్తూ తాకుతూ ఉంటే ఆవిడకి అర్థమైపోతుందన్నమాట, అంటే రేపు ఎల్లుండు ఇతనికి ఫీవర్ రావచ్చు అని. అలా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి డాక్టర్ లాగా, ఫీవర్ రావచ్చు అని. సో ఇప్పుడు ఫీవర్ వస్తుంది ఎందుకంటే తనకి జలుబు ఉంది. సో ఆ రోజు ఆవిడ ఏం చేస్తుందంటే, వదిలేస్తారు కదా మేపకి, అప్పుడు ఏ మొక్కలు తింటే ఆ జలుబు కోసం మంచిది అలాంటి మొక్కలు తిని అప్పుడు ఆ పాలు మరుసటి రోజు ఇచ్చినప్పటికీ ఆ ఇంటి యజమాని ఆ పాలు తాగినప్పటికీ తనకి జలుబు రాదనమాట. అంటే అంతలాగా ఆలోచిస్తుందన్నమాట తల్లిలాగా, ఇతనికి ఏంటి అవసరము, అలాంటి మొక్కలే ఆవిడ తింటుందన్నమాట. కానీ ఇప్పుడు అవకాశం ఆవులకి లేదనుకోండి, ఎందుకంటే మనం కట్టేసి ఉంచుతున్నాము. సో మనం ఏ గడ్డి, మనం ఏ దానా పెడితే అదే తినాలి. కానీ ఆ రోజుల్లో అలా కాదు కదా, వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళు ఏ మొక్కలు తింటారనమాట. అసలు మనము ఆవుల తాలూకా కథలు వింటే ఆశ్చర్యపోతాము. ఈవెన్ బ్రిటిష్ గెజెటెడ్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ ప్రింట్ చేశారు ఆ రోజుల్లో. ఎలా ఒకసారి ఒక 4-5 ఒక బ్యాంక్ రాబరీ చేశారు. చేసిన తర్వాత ధనమంతా అందరూ పంచుకుందామంటే ఫస్ట్ ఆకలి వేసింది, చక్కగా తిందాము, తర్వాత దీన్ని చేద్దామని పక్కన పెట్టారు. అయితే ఏం తిందామంటే ఒక ఆవును పట్టుకొచ్చారు. ఆవు గర్భవతి అనమాట. సో వీళ్ళు అన్నారు, నువ్వు ఈ ఆవును పట్టుకో, మేము వెళ్ళి అన్ని సౌకర్యాలు తెచ్చుకుంటాము, అందరు కలిసి తిందాము, ఫస్ట్ వంట చేయాలి కదా. వీళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు ఇతనికి కొంచెం జాలి వేసింది ఆవు తాలూకా మొహం చూసినప్పుడు. ఎందుకంటే ఆవు ఏడ్చేస్తుంది, గర్భంలో శిశు ఉంది. సో ఈ గర్భంలో ఇది ఉంది, ఇది నన్ను వదిలేయండి అని ఆ మొహం ఇలా పెట్టినప్పటికీ ఇతనికి జాలి వేసి ఆవుని వదిలేస్తాడనమాట. వీళ్ళు ఫ్రెండ్స్ వెనక వచ్చినప్పటికీ ఆవు ఎక్కడ అంటే, వదిలేశాను, గర్భవతి కదా, మనం ఇంకేదైనా తినేద్దాము అని. కొన్ని రోజుల తర్వాత పోలీసు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినప్పటికీ ఆ రోజు చాలా కఠినమైన శిక్ష. సో వీళ్ళందరికీ ఉరి శిక్ష చెప్పారు. సో ఉరి శిక్ష ఇచ్చినప్పుడు అందరికీ ఉరి చేసేసారు, కానీ ఎప్పుడైతే ఇతనికి ఉరి చేసే అవకాశం వచ్చింది, ఆ రోజుల్లో అంతా ఓపెన్గా ఉంటుంది కదా. సో ఎప్పుడు తనకి ఉరి చేస్తున్నారు, ఆ ఆవు ఏ ఆవునైతే ఇతను కాపాడారు ఆవిడ పరిగెత్తి వచ్చి అందరినీ ఇలా కదిలేసి అతన్ని తీసుకొని వెళ్ళిపోయింది, అంటే తన వీపి మీద. సో అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారన్నమాట, ఎందుకు ఈ ఆవు అసలు అలౌ చేయట్లేదు, ఎన్నిసార్లు తన్ని పట్టుకొచ్చిన కూడా ఆవిడ అందరినీ కదలేస్తుందనమాట, అతన్ని ఉరి చేయడానికి అలౌ చేయట్లేదు. సో వాళ్ళు 3 సార్లు ప్రయత్నించేసి మళ్ళీ వదిలేశారు. మేబీ ఏదో మంచి పని చేసి ఉంటాడేమో ఇతను. అప్పుడు తనకు గుర్తొచ్చిందన్నమాట, ఈ ఆవుని నేను కాపాడాను కదా అని. సో ఇది ఆ మ్యాగజైన్లో వాళ్ళు ఈ ఆర్టికల్ రాశారు ఆ రోజుల్లో, మన బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేసినప్పుడు. అప్పుడే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంత గుర్తుంటుందా ఆవుకి, ఎవరు ఎలా హెల్ప్ చేశారు అని. సో వీళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉంటాయి, ఎవరైతే వాళ్ళని సాయం చేస్తారో వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు, వాళ్ళ మైండ్లో ఉంటుంది, అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో భక్తులుగా మన కోసం ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము చదువుతూనే ఉంటాం శాస్త్రంలో కృష్ణుడు ఎంత ఆవుని ఇష్టపడేవారు. ఈవెన్ నందమహారాజ్ ఆయన ఇంట్లో 9 లక్షల ఆవులు ఉండేది. అండ్ ఎప్పుడైతే కృష్ణుడు ఆవిర్భావిస్తారో, శ్రీమద్ భాగవతం 10th canto 5th chapterలో ఉంది, ఎలా నందమహారాజు 20 లక్షల ఆవులు దానం ఇస్తారు, 20 lakh cows. అండ్ ప్రతి ఆవుని మంచి బట్టలతో తయారు చేసి ఆభరణాలతో అలంకరించి కొమ్మల మీద పసుపు రాసి చాలా మంచిగానే బ్రాహ్మణులకి ఆయన దానం ఇస్తారు. అండ్ ప్రతి ఆవుకి కూడా నెమ్మిలి ఈక వేసి చక్కగా అలంకరిస్తారనమాట. సో భక్తులుగా
మనకి ఇంకో చాలా ఇంపార్టెంట్ ఆవుల్ని చూడడం. శ్రీమద్ భాగవతం 11th క్యాంటోలో కూడా భగవంతుడు ఉద్ధవ్తో అంటారనమాట, ఎవరైతే ఆవుల్ని పూజిస్తారో అది నాకు చాలా ఆనందంని ఇస్తుంది. ఎవరైనా ఆవులకి గడ్డి పెడితే, ఆవుల్ని ప్రేమిస్తే, ఆవుల్ని పూజిస్తే అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సో ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా మన అందరూ ఆలోచించాలి, ఎలా ఆవుల్ని పూజించాలి, ఎలా ఆవుల్ని సేవ చేయాలి. తల్లి ఒక శిశువుకి ఓ సంవత్సరము, మహా అయితే ఒక 1.5 year పాలు ఇస్తుంది, కానీ ఆవు మనకి జీవితం అంతా పాలని ఇస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొందరికి ఏ పాలు సూట్ అవ్వకపోయినా ఆవు పాలు మాత్రం అందరికీ మ్యాక్సిమం సూట్ అవుతుంది. అండ్ అది చాలా మొన్న ఏదో ఆర్టికల్లో చదివాను, ఎలా ఈ ఆవు పాలు తాగడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ మళ్ళీ మంచిగా డెవలప్ అవుతాయన్నమాట, చాలా ఇంటెలిజెంట్ అవుతారు ఎవరైతే ఆవు పాలు తాగుతారు. అండ్ ప్లస్ మన వైదిక్ పరంపర ప్రకారము మనకి ఎవ్రీ డే ఆవు నుంచి వచ్చిన ఈ 5 పంచగవ్యాలు చాలా ఇంపార్టెంట్. ఏ పూజ కోసమైనా పెరుగు, పాలు, నెయ్యి, గోమూత్రము, ఆ కౌడంగ్, పేడ చాలా ఇంపార్టెంట్. అందుగురించి ఆ రోజుల్లోనే కంస, రావణ, హిరణ్యకశ్యపు వీళ్ళు సాధువుల్ని ఇబ్బంది పెట్టాలంటే ఫస్ట్ ఆవుల్ని చంపడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆవులు ఉంటే ఆ పాలతోని నెయ్యి తయారు చేస్తే ఆ నెయ్యితోని హోమం చేస్తారు, హోమం చేస్తే అంత శుభం అవుతుంది. సో ఫస్ట్ ఆవునే చంపేస్తే ఇంకా ఎక్కడుంటుంది పాలు, ఎలా వస్తుంది నెయ్యి అని వాళ్ళు ఆవుల్ని ఇబ్బంది పెట్టేవారు. అండ్ ఎందుకంటే వాళ్ళు ఆవుల్ని ఇబ్బంది పెట్టారు, అందు గురించి భగవంతుడు ఆవిర్భావించారు, వాళ్ళని చంపారు. ఈరోజు కూడా అలానే అవుతుంది కదా, ఆవుల్ని స్లాటర్ హౌసెస్కి తీసుకువెళ్తున్నారు. సో తప్పకుండా వీళ్ళందరినీ భగవంతుడు పనిష్ చేస్తారు. కానీ భక్తులుగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి. మనం ఓన్లీ చూపుగా కూర్చోకుండా ఏదో రకంగానే, అఫ్కోర్స్ అందరూ ఇంట్లో ఒక్కొక్క ఆవు పెంచితే చాలా బాగుండేది, కానీ మనకి ప్రస్తుతం అవకాశం లేదు. కానీ కనీసం టెంపుల్లో ఉన్న ఆవులకైనా సేవని అందిస్తూ ఉండాలి ఏదో ఒక రూపంలోనే. గోపూజ చేయడమైనా, లేదంటే ఎప్పుడు ఎవరికి టైం ఉన్నా ఊరికే వచ్చి వాళ్ళని మసాజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ స్కిన్ మీద ఈగ, చిన్న చిన్న పురుగులు వెళ్తూ ఉంటాయి, దాన్ని క్లీన్ చేయడం, స్నానం చేయించడం, గోశాలని పరిశుభ్రం చేయడము, ఎక్కడక్కడ పేడ ఉంటే దాన్ని క్లీన్ చేసి పెట్టడము, లేదంటే వాళ్ళ కోసమైనా బనానాస్ అయినా, ఆయిల్ కేక్స్ అయినా, గ్రీన్ గ్రాస్ అయినా పెట్టడము చాలా మంచిది.